నో యాడెడ్ ఫుడ్ కలర్ అండ్ అజైనామోటో. టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చికెన్ పకోడాని ఎలా చేయాలో, తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే విధంగా స్ట్రీట్ సైడ్లో దొరికే ఈ చికెన్ పకోడాని ఇంట్లోనే ఈజీగా చేసేసేయచ్చండి. పెద్ద హంగు ఆరుబాటం అంతా ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా చేసేసేయచ్చు. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ప్రాసెస్లో చేసామంటే ఎముకలనైనా సరే అట్టే నమిలి తినేస్తామండి, అంత బాగుంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ బెస్ట్ చికెన్ పకోడాని ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో వీడియోలో క్లియర్గా చూసినానండి. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా అయితే చికెన్ షాప్లోనే 1 కిలో చికెన్ పకోడా కోసం అనేసి ఈ విధంగా పీసెస్ని మీడియంగా కట్ చేసి తీసుకొచ్చానండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియంగా కట్ చేపించి తీసుకుని ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన ఈ చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, లెమన్, అలాగే గరం మసాలా, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేసేయండి. అలాగే ఒక కోడిగుడ్డుని కూడా పగలగొట్టి వేసుకునేసేయండి. 1.5 స్పూన్ బియ్యం పిండి, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇలా అన్నింటినీ కూడా చక్కగా వేసుకునేసి ఒక 2-3 నిమిషాలు అనేది మసాలాలన్నింటినీ కూడా చికెన్కి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అనేది మ్యాగ్నేట్ చేసుకునేసేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం అనేది చికెన్కి చక్కగా పట్టుకుంటుంది. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా వేయించేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకునేసేయాలండి. అంటే షాప్స్లో దొరికే చికెన్ పకోడాలో కలర్ అనేది వేస్తారు, అందుకే అది రెడ్గా అనిపిస్తుంది. అలాగే టేస్ట్ కోసం అజైనామోటోని కూడా వేస్తుంటారండి. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవటం వల్ల కలర్ కానీ అజైనామోటోని కూడా యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. చూస్తుండగానే చికెన్ పకోడా అయితే చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇల్లోంచి చికెన్ పకోడాని తీసి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. ఇప్పుడు గార్నిష్ కోసం ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే వేయించేసుకున్నాను ఆయిల్లో వేసేసి. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకునేసానండి. ఇలా వీటన్నింటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని మిగతా నానబెట్టుకున్న చికెన్ పకోడాని కూడా ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఒక్కొక్కటి డీప్ ఫ్రై అయితే చేసేసానండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసేసేయచ్చండి. చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతటి ఎముకలైనా ఈజీగా నమిలి మింగేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు.